ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. యూత్ నోటి వెంట ఈమె పేరు గట్టిగానే వినిపిస్తుంది. వరుస చిత్రాల్లో ఆమెకు అవకాశాలు దక్కుతున్నాయి. అంతేకాదు విజయాలు కూడా అందుకుంటుంది. గత ఏడాది మీనాక్షి చౌదరి ఏకంగా అరడజను చిత్రాల్లో నటించింది. ఇందులో కొన్ని హిట్స్ పడగా మరికొన్ని ఫ్లాప్స్ అయ్యాయి. అయితే మీనాక్షికి ఎక్కువ పేరు తెచ్చిన సినిమా లక్కీ భాస్కర్ అనే చెప్పాలి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్కి జోడీగా మీనాక్షి నటించిన లక్కీ భాస్కర్ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్తో ఈ ఏడాదిని మరింత ఉత్సాహంగా స్టార్ట్ చేసింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మీనాక్షి చౌదరి కొత్త ఏడాదిని గ్రాండ్గా ప్రారంభించింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని సంక్రాంతి రేసులో పరుగులు పెడుతుండడంతో మీనాక్షి కొత్త ఏడాది ప్రారంభంలోనే మంచి హిట్తో స్టార్ట్ చేసింది. ఇదిలా ఉండగా మీనాక్షి నెక్స్ట్ స్టార్ హీరోలపై కన్నేసినట్టు అనిపిస్తుంది. రీసెంట్ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి తన క్రష్ ఎవరో తెలిపింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్పై తనకు క్రష్ ఉన్నట్టు ఓపెన్గా చెప్పేసింది. ప్రభాస్తో ఎలాగైనా నటించాలని అనుకుంటుందట. అంతేకాదు మరో స్టార్ హీరో పేరు కూడా చెప్పేసి తన నెక్స్ట్ టార్గెట్ వీరే అన్నట్టు రివీల్ చేసింది. ఇండస్ట్రీలో అందరితో నటించాలని ఉందని, కానీ ముందుగా ప్రభాస్, పవన్ కళ్యాణ్తో నటించాలని ఉన్నట్టు మీనాక్షి పేర్కొంది. పవన్ కళ్యాణ్ గారితో ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే ఆయన బిజీ. ఒకవేళ వస్తే మాత్రం ఛాన్స్ వదులుకోలేను అంటూ మీనాక్షి తెలిపింది. గ్లామర్తో యువతను ఆకర్షిస్తూ మీనాక్షి వరుస చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తున్న ఈ బ్యూటీ 2025లో మరిన్ని క్రేజీ ఆఫర్స్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ బ్యూటీ కెరీర్ ముందు ముందు ఎలా సాగుతుందో వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.